శ్రీ శ్రీ ప్రబోధానంద వేగీశ్వర్ల ప్రాతపద్యముకు నమస్కరించుకుంటూ నేను సత్యసాయి జిల్లా ముదుగుబ్బలో ఉండు జి చంద్ర అను ముదుగుబ్బ కమిటీ నుంచి మేము ఇక్కడ బైబుల్ గ్రంథం నుంచి మాకు ఒక వాక్యము జ్ఞానవాహిని అని ఛానల్ నుంచి మాకు ఒక వాక్యం అందినది. ఆ వాక్యమును లూకా 12 శుభవార్త 21 అధ్యాయము 15 వచనమందు మాకు అందింది. మేము ఈరోజు అది మేము అందించాలని జ్ఞానం చెప్తున్నాము. ఈరోజు మాకు ముఖ్యంగా ఏమిటంటే, ఇది మేము హిందువులుగా ఉండి కూడా 3 గ్రంథాలది మేము అనుగ్రహించుకొని మేము తెలుసుకుంటూ మేము ఇంకా తెలుసుకోవాలని చెప్పుతూ మేము ముందుకు వెళుతున్నాము. అందరూ కూడా అది మీరు తెలుసుకోవాలని మేము కూడా ఇట్లా జ్ఞానవాహిని ఛానళ్లకు మేము పంపుతున్నాము. ఈ విధంగా మీ విరోధులు ఎదురాడటకు వీలు కాని వాక్యమును జ్ఞానమును నేను మీకు అనుగ్రహిస్తున్నాను అని వాక్యం ఉంది ఇక్కడ బైబిల్ గ్రంథంలో. అట్లనే ప్రపంచములో బోధకులు గురువులమని పేరు పెట్టుకున్న వారు బోధించు బోధలలో కొంత జ్ఞానము తెలిసిన చిన్న పిల్లలు ప్రశ్నించినను వారి బోధలలో సమాధానము లేకుండా ఉండును. అందువలన ప్రపంచములో బోధకులు జ్ఞానమును ఎవరు ప్రశ్నించకూడదని నియమను వారు ఉంచుకున్నారు. వారి బోధలలో సమాధానం లేకుండా పోవడానికి కారణం అది శాస్త్రబద్ధమైంది కాకపోవడమే ముఖ్య కారణము. ఆ అశాస్త్రమైన బోధలలో హేతువాదమైన ప్రశ్నలకు జవాబులు ఇవ్వలేవు. వారు చెబుతూ పోయేవారే కానీ అడిగితే సమాధానమిచ్చువారు కాదు. పరమాత్మ భగవంతునిగా వచ్చి బోధించినది అసలైన పరమాత్మ జ్ఞానం కనుక బోధలలో చెప్పిన జ్ఞానం కాక భగవంతుడు చెప్పిన జ్ఞానం తెలిసిన వారు చెప్పడమే కాక ఎవరు ఎటువంటి ప్రశ్న అడిగినను జవాబులు ఇవ్వగలరు.